నన్ను ప్రేమించావు, నా కొరకు నీ ప్రాణమిచ్చావు. పాపిని నన్ను ప్రేమించావు, నా కొరకు నీ ప్రాణమిచ్చావు. రక్తము చిందించి విమోచించావు, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు. రక్తము చిందించి విమోచించావు, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా ఉండగలను, ఎలా నడువగలను నీ తోడు నీడా లేకుండా, నీ తోడు నీడా లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడచిపోలేనిది. హల్లెలూయా. ఆ దేవుడు నాకు తోడై ఉంది, నన్ను నడుపును, తన దూతలను కావలి ఉంచి నన్ను కాయును. నా దేవుడు నాకు తోడై ఉంది, నన్ను నడుపును, తన దూతలను కావలి ఉంచి నన్ను కాయును. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. నా దేవుడు నాకు తోడై ఉంది, నన్ను నడుపును, తన దూతలను కావలి ఉంచి నన్ను కాయును. కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు, విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు. కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు, విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. నా దేవుడు నాకు తోడై ఉంది, నన్ను నడుపును, తన దూతలకు కావలి ఉంచి నన్ను కాయును. నిరాశ నిస్పృహ వేదనలో మరువని దేవుడు, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. నిరాశ నిస్పృహ వేదనలో మరువని దేవుడు, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము, ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము.
నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడుపును. తన దూతలను కావలి ఉంచి నన్ను కాయును. సాతాను శోధనలు ఎదురైనను జయమిచ్చు దేవుడు. నన్ను ధైర్యపరచే నా దేవుడు పరక్రమవంతుడు. సాతాను శోధనలు ఎదురైనను జయమిచ్చే దేవుడు. నన్ను ధైర్యపరచే నా దేవుడు పరక్రమవంతుడు. దేవాని చిత్తము నెరవేర్చుట నాకిష్టము. ప్రభువాని వాక్యము నా పాదములకు దీపము. నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడుపును. తన దూతలకు కావలి ఉంచి నన్ను కాయును. నా దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడుపును. తన దూతలకు కావలి ఉంచి నన్ను కాయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, త్రియేకుడా, కృపగలిగిన దేవుడా, సర్వదా నడిపించు నాయకుడు నువ్వే. బలమైన దేవుడవు, స్థిరమైన నాదుడువు. ఈ దినము నాకు మాకందరికీ చక్కటి మాటలు తెలియచేయడానికి, నన్ను మమ్మల్ని ధైర్యపరచడానికి నీ ఆత్మ బలముతో పరిశుద్ధాత్మ శక్తితో నజరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అయా ప్రతి మాట నా నోట మీరు పలికిస్తుండగా ధైర్యాన్ని కలిగించండి ప్రభువా, నెమ్మదిని కలిగించండి అయ్యా, సంతోషాన్ని కలిగించండి అయ్యా, ఆత్మధైర్యాన్ని కలిగించండి అయ్యా, మనోధైర్యం మాకు కలిగించండి అయ్యా. నీ కృప మమ్మల్ని పరిపూర్ణంగా ఆవరింపచేయమని పరిశుద్ధాత్మదేవుడా నాతో మాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు ఆయనకి తెలియచేస్తూ కూడు వచ్చిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ యొక్క లైవ్లో యూట్యూబ్ మరి ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న మీకు, లైవ్ అనంతరం చూస్తున్న మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పెట్ట వందనాలు తెలియజేస్తూ వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయంలోనే 10వ వచనం నుంచి చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. హల్లెలూయా. దేవతి దేవుడైన యెహోవా తండ్రి ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఎలా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి 2 పాయలుగా చేర్చడమే కాదు, నీరును ఆరిపోయేలాగా చేశాడు. ఈ చేసిన విధానము ఈ యొక్క ఉద్దేశము మనం ఆలోచన చేస్తే
ఇక నా జీవితము అయిపోయింది అనుకునే లోపే ఐగుప్తి దేశము నుండి ఇజ్రాయేల్ ప్రజల్ని ఎక్కడికి తీసుకొచ్చాడనంటే సముద్రపు అద్దరికి తీసుకొచ్చి, సముద్రము అద్దరికి తీసుకొచ్చి అక్కడ వారికి బలమైన కార్యము చేశాడు. హల్లెలూయా. ఎలా చేశాడని మనం ఆలోచన చేస్తే, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి కిందను ఆరిన నేలను చేశాడు. ఈ ఆరిన నేలలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి కానానుకు చేరటానికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన సందర్భంలో ఒక 2 వ్యక్తులు ఉన్నారంట. ఆ 2 వ్యక్తుల గురించి ఏ రీతిగా దేవుడు చెప్తుందంటే, ఆ 2 వ్యక్తులు ఏమైపోయారో కూడా, ఎలా జరిగిందో కూడా ఈ వాక్యం ద్వారా మనకి తెలియచేయడం జరుగుతుంది. అంటే ఎలా నిర్మూలన చేశారో, ఎవరు నిర్మూలన చేశారు? దేవుడే. కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా మన మీద దాడి చేసే సాతాను శక్తులే కానీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులే కానీ, మన చుట్టూ ఉన్న ఇబ్బందులే కానీ, మనల్ని వేధిస్తున్న సమస్యలే కానీ మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. సముద్రము కళ్ళెదురుగా వచ్చింది. కళ్ళెదురుగా సముద్రం కనపడినప్పుడు సముద్రం అవతలకు వెళ్తేనే కానీ ఇక వీరు రక్షించబడన పరిస్థితి. కానీ ఆ సముద్రం ఎదురుగా కనబడుతున్నప్పుడు ఆ ఐగుప్తుల ప్రజల్లో ఆ ఐగుప్తుల్లో శ్రమలు పొంది, అనుభవాలు పొంది, నష్టపోయి, గాయపరచబడిన ఆ ప్రజలు గుండెల్లో ఏముంటుంది? ఇక నా జీవితం అయిపోయింది. ఎందుకని? ఇక మమ్మల్ని తరుముకుంటూ ఎక్కడికి తీసుకొచ్చాడు ఫరో సైన్యం అంటే సముద్రం దాకా తీసుకొచ్చేసాడు. ఇక ఈ సముద్రం దాకా వచ్చాక ఇటు వెళ్ళినా దొరికేస్తాం, ఇటు వెళ్ళినా దొరికేస్తాం. ఎందుకంటే ఒకవేళ ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళామనుకో, సముద్రం పట్టుకుని వాడు లెఫ్ట్ సైడ్ మమ్మల్ని వెంబడించగలడు, కుడి చేతి ఎంపికెళ్ళినా కుడి చేతిని వెంబడించగలడు. కానీ ఇక ఎదరికెళ్తే ఏమవుతాం? సముద్రంలో పడి చచ్చిపోతాం. ఇక ఈ సమయంలో మాకు కావాల్సింది ఏంటని ఆ బిడ్డలు అనుకుంటుంటే దేవుని సహాయాన్ని కోరారు. దేవుని సహాయాన్ని కోరితే ఆ సహాయము ఏ రీతిగా వచ్చిందో తెలుసా? చదువుదాం. అక్కడ 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరికి ఇస్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలకి. యెహోషువకి వాగ్దానం చేస్తున్నట్టు ఆ వాగ్దానము ఇజ్రాయేల్ ప్రజలకే. యెహోషువ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకి వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో భయపడక్కర్లే, చెప్పు యెహోషువ వెళ్ళు, ఇదిగో భయపడక్కర్లే, దిగులు పడక్కర్లే, నేను తోడున్నానని చెప్పు, నేనున్నానని చెప్పు అని ఇజ్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నువ్వు దిగులు పడక్కర్లేదు, ఇంకా నువ్వు భయపడక్కర్లేదు, ఇంకా కలత చెందక్కర్లేదు అని మోషే ద్వారా ఈ యొక్క యెహోషువకి ఏ రీతిగా తోడైనాడో దేవుడు యెహోషువకు కూడా తోడైనట్టుగా చెబుతున్నాడు. యెహోషువలో కలవరం మొదలైంది. ఎలా అంటే, మోషే వెళ్ళిపోయాడయ్యా, ఇక నేను ఒక్కడే అయిపోయాను, ఇక ఇప్పుడు నాకెవరు లేరు అని మోషే అనుకుంటున్నప్పుడు, అదే మోషే ద్వారా యెహోషువ అనుకుంటున్నప్పుడు, మోషేకి దేవుడని యెహోవా ఎలా తోడై నడిపించాడో యెహోషువ కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు. ఈ యెహోషువ ద్వారా, ఆ యొక్క మోషే ద్వారా
ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, భయపడద్దు. హల్లెలూయా. ఎదరు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనకాల చూస్తేనేమో ఫరో సైన్యం, మధ్యలో చూస్తేనేమో ఇజ్రాయేల్ ప్రజలు. ఆల్రెడీ ఆ ఫరో చేతుల్లో బానిసలుగా బ్రతికి 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 నష్టపోయి ఐగుప్తిలో కష్టాలు ఎల్లబోసి మరలా పాలు తేనెలు ప్రవహించు కానానుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటే సింహసింహాన్ని బయలుదేరితే ఎక్కడ అడ్డం కొట్టుకున్నాడు? ఎర్ర సముద్రం దగ్గర. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాక దేవుడు అంటున్నాడు, మీరు ఇంకా భయపడక్కర్లే, ఇక దిగులొద్దు, కలత చెందొద్దు. మీ శత్రువు అయినటువంటి ఫరో ఎవడైతే మిమ్మల్ని తరుముచున్నాడో మిమ్మల్ని సముద్రంలో కూడా తరుముతాడు, కంగారు పడకండి, అది నా చిత్తం, అది నా ఆలోచన అని చెప్పగానే దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చేశాడు. 2 పాయలుగా చీల్చగానే 2 పాయలుగా విడిపోయింది. 2 పాయలుగా విడిపోయిన తర్వాత యేసు నామంలో వీళ్ళందరూ బయలుదేరారు. ఎక్కడికి? అమ్మయ్యా, దేవుడు ఎలాగైతే మొత్తం మీద మార్గం తెరిచాడు. ఎప్పుడైతే ఆ మార్గం గుండా వాళ్ళు వెళుతూ మొదలెట్టారో, వీళ్ళు వెళుతూ ఉన్న క్రమంలో వీళ్ళ వెనకాల ఎవరు వస్తున్నారు? వదలకుండా సాతానుగాడు వెనకాల ఎమ్మడుతూనే ఉన్నాడు ఫరో. ఎలాగైనా చంపేద్దాం, వీళ్ళు వెళ్తే లేదు కానీ నేను వెళ్తే వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఎలాగైతే వెళ్తున్నారో మేము కూడా అలాగే వెళ్తామని చెప్పేసి మొదలెట్టాడు. ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలంతా వెళ్ళిపోతూ 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 ఉండగా ఫరో సైన్యానికి ఇజ్రాయేల్ సైన్యానికి ఇంచుమించు 1 కిలోమీటర్ గ్యాప్ ఉన్నది. 1 కిలోమీటర్ గ్యాప్ ఉందనుకుందాం. ఆ కిలోమీటర్ గ్యాప్లో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎదరికి వెళ్ళిపోయేటప్పటికి ఫరో సైన్యం వెనక్కి వచ్చేపాటికి ఫరో సైన్యాన్ని కిలోమీటర్ గ్యాప్లో యేసుక్రీస్తు ప్రభువు ఏం చేయడం మొదలెట్టాడంటే ముంచేయడం మొదలుపెట్టాడు. ఎందులో? సముద్రంలో. అందుకే దైవ జనాంగమా, అలలు మనం కొడతా ఉంటాయి, శ్రమలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కష్టాలు మనల్ని గాయపరుస్తూ ఉంటాయి, సాతాను మనల్ని వెనకాల వెంబడిస్తూ ఉంటాడు. ముందు సముద్రము, వెనక ఫరో సైన్యము. ముందు వాడు కాస్తాడు, వెనక వాడు కాస్తాడు. కుడి చేతికి వెళ్దామన్నా ఎడం చేతి 4 దిక్కుల వాడు నిన్ను బంధించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఐగుప్తీనికి నడిపించే నాయకుడు దేవాతి దేవుడైనప్పుడు ఆ దేవుడి మీద నువ్వు ధైర్యంతో నడిపించబడితే, దిగులు పడకుండా, కలత చెందకుండా, ఎస్ దేవుడు నాకు తోడున్నాడని వెళ్ళిపోతే, ఇదిగో ఈ దినము ఆనాడు జరిగిన ఇజ్రాయేలు ప్రజలకు జరిగిన సంకల్ప ఉద్దేశమే నీ జీవితంలో కూడా జరగబోతుంది. నీ జీవితంలో కూడా జరగబోతుంది. నీ జీవితంలో కూడా జరగబోతుంది. అందుకే భయపడొద్దు, జడియొద్దు, దిగులు చెందొద్దని యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నీకు నాకు తెలియచేయబడుతుంది. ఇంకో మాట చూద్దాం అక్కడే. మూడవ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడని నిత్యంగా మీ ఎదుట. జీవము కలిగిన దేవుడు ఎవరి మధ్యన ఉన్నాడని మనం నమ్మాలా? నాతో ఉన్నాడండి ఆయన. నీతో ఉన్నాడా? ఉన్నాడు. మనతో ఉన్నాడండి ఆయన. నాతోనే కాదు, నీతోని కూడా ఉంటాడు. జీవము కలిగిన దేవుడు మన మధ్యన ఉంటాడు, ఉన్నాడనే విషయాన్ని గుర్తెరిగి, నా దేవుడు నా కష్టాల నుండి గట్టెక్కిచ్చే సమయం వచ్చిందని దేవుడికి నువ్వేం చేయాలంటే లోబడిపోవాలా. ఇజ్రాయేల్ ప్రజలు
అప్పటి వరకు మూలుక్కున్నారు, ఇచ్చేసారు. ఒక్కసారి దేవుడు ద్వారం తెరవగానే లటక్కని వెళ్ళిపోయారు లోపలికి. ఎక్కడికి? సముద్రంలోకి. వాళ్ళు అనుకున్నారు అప్పుడు, అయ్యా ఎంత గొప్ప దేవుడివే, నువ్వు మా మధ్యన ఉన్నావు. హల్లెలూయా. దైవజనాంగం గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో దేవుడు ఉంటాడు, ధైర్యంగా ఉండు. నీ కష్టాల్లో నీకు తోడు దేవుడు ఉంటాడు, ధైర్యంగా ఉండు. నీ శోధనలో దేవునికి ఉంటాడు, ధైర్యంగా ఉండు. నీ వేదనలో దేవునికి ఉంటాడు, ధైర్యంగా ఉండు. నీ కన్నీళ్లలో నీ దేవునికి ఉంటాడు, ధైర్యంగా ఉండు. నిబ్బరం కలిగి ఉండు. గుండె ధైర్యంతో నిలబడు. ఆత్మశక్తి ప్రభావంతో నిలబడు. పరిపూర్ణ శక్తి ప్రభావంతో నిలబడు. దేవుడు ఖచ్చితంగా నీ మధ్యన ఉన్నాడు, నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, ఆనాడు ఎరుకో గోడలు బద్దలైన రీతిగా, ఎర్ర సముద్రం 2 పాయలైన రీతిగా, ఆహాబులు యెజెబెలు ఎవరైతే కూలిపోయారో, నీ ఎదుట ఉన్న ఎంత పెద్దటి సమస్య అయినా ఖచ్చితంగా దేవుడు దాన్ని కొట్టివేయబోతున్నాడు. నీ దృష్టిలో నీ సమస్య పెద్దది, కానీ దేవుని దృష్టిలో చాలా చిన్నది. క్షణమాత్రం దేవుడు కార్యం చేయగలడు. నువ్వు కోరితే నీ ముందుకొచ్చి ఆయన నిలబడతాడు. నీ కార్యము ఆయన సఫలం చేయగల దేవుడు. అగ్నినేత్రుడిగా ఆయన ఉంటాడు. అతి మనోహరుడిగా నీతో ఉంటాడు. బంగారు పాదం వంటి రత్నవర్ణములు కలిగిన, తేజస్సు కలిగిన దేవుడు నీ ముందు ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే అది నీకు చేయడానికి సిద్ధం. అయితే నీలో మొదట నిబ్బరం కలిగిన, ధైర్యం కలిగిన ఉద్దేశం నీకు ఉండాలా. నీ కష్టాలు, నీ కన్నీళ్లు కొన్నాళ్లే, నీ కన్న బాధలు, నీకున్న ఇబ్బందులు కొన్నాళ్లే, ఎల్లకాలం ఉండవు. ఆలోచించు దైవజనాంగమా, ఖచ్చితమైన మేలు నీ కుటుంబానికి ఉంటుంది. అటు దీవెన, ఆశీర్వాదము దేవుడు ఎల్లప్పుడూ తోడు నీకు కలిగింప చేసి, బాగు చేసి స్థిరపరచునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుడా, నీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతమైన ఉపకారివి నీవే. ఇదనము నాతో మాట్లాడవు తండ్రి. నేనున్నాను, భయపడొద్దు అంటున్నావు తండ్రి. మీ మధ్య నేను ఉన్నాను అంటున్నావు తండ్రి. ఆత్మశక్తి కలిగిన దేవుడా, ఆత్మ ప్రత్యక్షత కలిగించే దేవుడా, నువ్వు మాత్రమే మాకున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ కృప తప్ప మాకు ఏది లేదేసయ్యా. దిగులాడు పడొద్దు, భయపడొద్దు, జడియొద్దు, ధైర్యంగా ఉండమంటున్నావు తండ్రి. మేమైతే ధైర్యంగా ఉన్నాం. చావైన, మేలైన, కీడైనా నీతోనే యేసయ్యా. బ్రతికేది నీ కొరకే. ఎర్ర సముద్రం ఎదురుకొచ్చినా భయపడకుండా నన్ను 2 పాయలు చీల్చిన ఆ యొక్క నీ బిడ్డ, నీ కుమారుడు ప్రవక్తగా ఉన్నాడు ప్రభా. అటువంటి ధైర్యం మాకేమండి యేసయ్యా. ఇది ఈ దినము నీ మాట చేత మమ్మల్ని నోరటింప చేస్తావు. నీ ఆత్మాభిషేకంతో నింపినందుకు స్తుతులు చెల్లిస్తూ, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపిస్తూ, ఈ లైవ్లో ఎక్కిపిస్తున్న ప్రతి కుటుంబము, లైవ్ అనంతరం ఎక్కిపిస్తున్న ప్రతి కుటుంబం వారి జీవితాలు మేలు చేత నింపి నడిపించమని మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపిస్తూ, యేసు శక్తి కలిగిన నామములో అడుగుచూ వేడుకొంచున్నాను పరలోకమందున మా కన్న తండ్రి. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎచ్చట్టుకుండా మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలంతో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. రేపటి దినమున ఏప్రిల్ నెల 7వ తారీఖు బల్లారాధన కార్యక్రమం, మొదటి ఆదివారం బల్లారాధన కార్యక్రమం కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆ యొక్క బల్లారాధన కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఉదయం 8 గంటలకే ప్రారంభించబడుతుంది. రాజవరం గ్రామం, ఆత్రేయపురం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. దైవిక ఆశీర్వాదాలతో నింపబడటానికి మీరు ఆత్మ ప్రేరేపణ చేత రండి. మీరు రావటమే కాదు, మీ కుటుంబస్తులందరూ కూడా, మీ యొక్క బంధువులందరినీ కూడా పిలుచుకురండి. దేవుడు అనేక ఉద్దేశాలు మీ జీవితాలు బాగు చేయడం సిద్ధంగా ఉన్నాడు. అటు రీతిగా ఈ యొక్క ప్రకటనలన్నీ గమనించాల్సిన ప్రభువు తెలుసు. యేసు నామములో మీ కుటుంబాలు దీవించబడును గాక. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.